తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చారు. ఒకటి, మేము అధికారంలోకి వస్తే విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల వరకు రుణం ఇస్తామని, అలాగే పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని, ప్రతి మండలంలోని ఒక ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తామని, 2 గ్రామాలను కలుపుతూ గురుకులాలను ఏర్పాటు చేస్తామని, మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచుతామని రకరకాల హామీలను ఇచ్చారు. కానీ ఈ రోజు ఈ బడ్జెట్ లోని ఏదైతే ఆ దిశగా నిధులు కేటాయించలేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 15% నిధులు ఖచ్చితంగా మేము విద్యారంగానికి ఇస్తామని చెప్పి 15% నిధులు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయించిన బడ్జెట్ లో కంటే తక్కువ బడ్జెట్ ని ఈ రోజు ఒక 120-130 కోట్ల రూపాయలను కూడా విద్యారంగాన్ని తగ్గించారు. అలాగే సెంటినరీ సెలబ్రేషన్స్ గతంలో జరిగినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామని చెప్పి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామని చెప్పి, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యని అందిస్తున్నటువంటి ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీలకి కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగతా యూనివర్సిటీలకి కనీసం నిధులు కేటాయింపు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు మధ్యాహ్న భోజనం, గురుకులాలు, సొంత భవనాలు, మెస్సు కాస్మెటిక్ ఛార్జీల పెంపు, అలాగే స్కిల్ యూనివర్సిటీ ప్రకటించే దానికి నిధులు లేకపోవడం, ఐటీఐలకు సంబంధించి టాటా కంపెనీతో మీకు కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పారు తప్ప సరైనటువంటి దిశలో విద్యారంగానికి నిధులు కేటాయించలేదు. దాంతో పాటు విద్యా భరోసా పథకాన్ని 6వ గ్యారంటీగా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర విద్యారంగంలో తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి చేసింది. అందుకోసమనే ఈ రోజు విద్యారంగంలో అనేక సమస్యలు ఉంటాయి. వీటిని తక్షణం పరిష్కారం చేయాలి, బడ్జెట్ ను సవరించాలి. సవరించిన బడ్జెట్ ని పూర్తి స్థాయిలో మళ్ళీ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు అనేక సమస్యల కూపాలుగా మారిపోయాయి. సంక్షేమ వసతి గృహాలు సమస్యల కూపాలుగా మారిపోయాయి. నిన్నే మంచిర్యాల జిల్లాలో ఎప్పుడో పాతబడిన భవనంలో క్లాస్ జరుగుతా ఉంటే గొడుగులు పట్టుకొని మరి క్లాస్ వింటున్న పరిస్థితిని మనం చూస్తాము. కాబట్టి తెలంగాణలో ఈ రకమైన దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి, దానిని తక్షణం ప్రభుత్వం బడ్జెట్ ని సవరించి కేటాయించాలని కోరుతారు. వాటితో పాటు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కానీ, లేదంటే హార్టికల్చర్, ఇతర యూనివర్సిటీలు, రాజేంద్ర నగర్ సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే ఇతర ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కనీసం ఈ బడ్జెట్ లో నిధుల గురించి లేదు. దాంతో పాటు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు యూనివర్సిటీ గురించి కూడా ఈ బడ్జెట్ లో లేదు. అందుకే మొత్తం విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేసే బడ్జెట్ గా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని విద్యారంగంలో ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తా ఉంది. అందుకోసమనే విద్యారంగాన్ని ఒక రకంగా పతనావస్థలో తీసిపోయే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, వాటితో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది.